हाय फ्रेंड्स, वेलकम बैक टू माय चैनल ट्रैवल विद हर्ष। आपका स्वागत है नया वीडियो में। అట్లేదో హిందీలో ట్రై చేసినాం. ఇది మా హోటల్ అనమాట. ఇక్కడ ఇంకా ఏదో చిన్న చిన్న కన్స్ట్రక్షన్ వర్క్ జరుగుతుంది కాబట్టి కొంచెం డర్టీగా ఉంది. ఇక్కడ మాత్రం మామూలుగా లేదు. ఇదంతా పూలు, సిట్టింగ్ ఏరియా అదనమాట. ఇదంతా ఇక్కడ రిసెప్షన్ మీకి. సో బైక్ పార్కింగ్స్ అన్నీ అక్కడ పెట్టేసారు. ఆల్మోస్ట్ ఒక్కటే టైప్ ఆఫ్ కంపెనీగా ఒక 25 to 30 ఉంటాయి. నేను కిందికి వెళ్ళినా చూపిస్తా. అన్ని ఫెసినోలే ఉంటాయి ఆల్మోస్ట్. సో ఇప్పుడైతే ఫౌంటెనిహాస్ ప్లస్ దాని పక్కనే ఉన్న చర్చ్, పర్రా రోడ్డు, అగోడా ఫోర్ట్, హార్వెల్లం వాటర్ ఫాల్స్, ఈ 5 ప్లేసెస్కి వెళ్దామని అయితే స్కూటీ స్టార్ట్ చేసి వెళ్తున్నాము. అన్నీ అరౌండ్ 100 kilometers అప్రాక్స్ ఉండొచ్చు అన్నీ కలిపి. నిన్న లాస్ట్ వీడియోలో తీసుకున్నాం కదా మనం స్కూటీస్ అన్ని రెంట్కి తీసుకున్నాం కదా. సో తీసుకొని ఇప్పుడు ఇవన్నీ అయితే కవర్ చేయబోతా ఉన్నాము. జెట్స్కి ఉంది ఇక్కడ, అది పాడైంది. ఇచ్చిడ పెట్టలేదు షో కోసం అంతా. అయితే చెప్పినా కదా ఫెసినోల్ అని, మొత్తం ఫెసినోల్ ఇక్కడ దాకా, ఇంకా ఇక్కడ కూడా ఉన్నాయి చూడండి. సో ఇవన్నీ ఫెసినోలే మొత్తం కూడా. జబీ హాయ్ బోలో ఈడరా అది దొరకనమ్మా అంత ఈజీగా. సో మొత్తం ఫెసినోలే ఉన్నాయి. ఆల్మోస్ట్ ఒక 30 పైన చూసారు కదా. అంటే ఇక్కడ ఫ్యాసినోల్ ఫేమస్ అనమాట. ఎక్కువ అవే ఉంటాయి మొత్తం గోవా మొత్తంలో. స్కూటీస్ కూడా తక్కువ ఉంటాయి కానీ ఇవే ఎక్కువ ఉంటాయి అనమాట. ఇదిగోండి, ఇది దొరకలేదా? ఏదో అలా వెతుకుతారేంటి ఇద్దరు? ఇదిగోండి మొత్తం ఫెసినోలే వరుసగా. ఇక్కడ చూడండి, ఇవన్నీ రెంట్కి తీసుకున్నవి. ఈ హోటల్ వాళ్ళే కాదు, మళ్ళీ ఇవన్నీ రెంట్కి తీసుకున్నవి. ఇంతమంది తీసుకున్నారు. ఇట్లుంటుంది. సో మా స్కూటీస్లో అయితే పెట్రోల్ అయిపోయింది. సో పెట్రోల్ కొట్టించేసినాము. లీటర్ పెట్రోల్ వచ్చేసి 96 ఉంది. అండ్ డీజిల్ అయితే 88 rupees ఉంది. సో మనతో అయితే టూ మచ్. ఏపీలో తెలంగాణలో రెండిట్లో ఎక్కువ. హైయెస్ట్ ప్రైస్. ఇదైతే చాలా తక్కువ అనమాట. 96 rupees పెట్రోల్. పాండిచేరిలో కూడా తక్కువ, 96 అనుకుంటా. ఈ 2 ప్లేసెస్లో తక్కువ ఉంటుంది. ఇంకా మిగతా అన్ని ప్లేసెస్లో ఎక్కువ ఉంటుంది ఆల్మోస్ట్. సో ఇక్కడ నుంచి ఇంకా 5 ప్లేసెస్ చూద్దామని అయితే స్టార్ట్ అవుతున్నాము. నెక్స్ట్ మనం ఇప్పుడు వచ్చిన ఫస్ట్ ప్లేస్ ఏంటంటే ఫౌంటెనిహాస్ హౌస్ అని ఉంటుంది. అది ప్రొనౌన్సియేషన్ కొంచెం డిఫరెంట్ ఉంటుంది. నేను ఇక్కడ యాడ్ చేయడానికి ట్రై చేస్తాను. దాని పేరు సూపర్ ఉంటుంది. ఇదేంటంటే ఈ హౌసెస్ అన్నీ అప్పట్లో ఫ్రెంచ్ వాళ్ళు కట్టిన కాలనీస్ అనమాట. కొంచెం ఇలా డిఫరెంట్గా కలర్గా ఉంటాయి అన్నమాట. చాలా బాగుంటాయి. ఇలా ఆల్మోస్ట్ 2-3 kilometers మొత్తం ఇవే హౌసెస్ ఉంటాయి. ఇట్లా అన్నీ మీరు ఎగ్జాక్ట్ ఫౌంటెనిహాస్ హౌస్ అని పెట్టుకొని ఈ లొకేషన్కి వచ్చి మీకు ఈ హౌసెస్ ఎక్కడెక్కడైతే కనిపిస్తాయో ఈ హౌసెస్ మొత్తం విజిట్ చేయొచ్చు. చాలా బాగుంటుంది. సో నేను అంతా తిరిగి చూపిస్తాను నడుచుకుంటూ, కానీ స్కూటీ మీద అయినా. ఇట్ విల్ టేక్ లాంగ్ వీడియో అనమాట. నేను మంచి అన్నీ చిన్నగా మ్యూజిక్ యాడ్ చేసి వేస్తాను, చూడండి. సో మనం నెక్స్ట్ వచ్చిన ప్లేస్ వచ్చేసి చర్చ్ అనమాట. చర్చ్ స్క్వేర్ అని ఉంటుంది. ఆ నేమ్ కూడా ఇక్కడ ఇస్తాను. చర్చ్ స్క్వేర్ అని ఉంటుంది. ఇక్కడ మాస్ట్రో మూవీ తీశారు. చాలా తెలుగు మూవీస్ ఈ రోడ్లో తీశారు అనమాట. ఎగ్జాక్ట్గా ఈ రోడ్లో. అండ్ ఈ రోడ్కి ఆపోజిట్లోనే చర్చ్ ఉంది. సో ఇదే ఆ చర్చ్.
దీని పేరు చర్చ్ స్క్వేర్ అని ఉంటుంది గూగుల్లో. సో మీరు చూసుకొని వెళ్ళొచ్చు అనమాట. ఇక్కడ ఏమన్నా షూట్ చేయాలంటే ఈ రోడ్లో పర్మిషన్ అయితే తీసుకోవాలి, మూవీస్ అలాగా. సో ఇది ఆ చర్చ్ స్క్వేర్ ఉంది. మంచి సన్ రైజ్ అవుతుంది, బాగుంది. టైం ఆల్మోస్ట్ 8:30 అయింది అనుకుంటా. సో ఈ ప్లేస్ కూడా విజిట్ చేయండి. ఆ ఫౌంటైనియర్స్ హౌస్ నుంచి జస్ట్ 1.2 కిలోమీటర్ అంతే, చాలా దగ్గర, 2 minutes రైడ్ అంతే. సో ఈ ప్లేస్ కూడా విజిట్ చేయడానికి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. సో నెక్స్ట్ ప్లేస్కి వెళ్ళే దారిలో బ్రేక్ఫాస్ట్ చేద్దామని ఆగినాము. పర్రా రోడ్కి వెళ్ళే ప్లేస్లో ఇది ఈ హోటల్ లెఫ్ట్ సైడ్లో ఉంటుంది. నేను యాడ్ చేస్తాను ఈ హోటల్ పేరు అండ్ బయట సైడ్ నుంచి ఎలా ఉంటుందో పిక్చర్ కూడా ఇక్కడ యాడ్ చేస్తాను నేను. అండ్ పూరి విత్ బాజీ అంటే ఇది చెన్నా కర్రీలా ఉంది, బట్ చాలా అంటే చాలా బాగుంది. దీనికైతే మటన్ తిన్నట్లే ఉందంట. చెప్పరు ఒకసారి. నెక్స్ట్ లెవెల్ జీవితం కొంచెం ఉప్పు ఎక్కువైంది. ఇదే ఇలాంటి వాళ్ళకి వెట్టి వేస్ట్. చాలా అంటే చాలా బాగుంది. సో పక్క ఇక్కడ ట్రై చేయండి. ప్లేట్ 50, 5 పూరీస్ ఏమి వచ్చినాయి, బట్ వర్త్ అసలు. చాలా అంటే చాలా బాగుంది. సో ఈ లొకేషన్ అయితే పర్రా రోడ్ అని అంటారు. మొత్తం కోకోనట్ ట్రీస్ ఉంటాయి 2 sides. రోడ్డుకి మధ్యలో ఇలా వచ్చేస్తాయి అన్నమాట మొత్తము. సో ఇటు సైడ్ ఉంటుంది ఆల్మోస్ట్ ఒక 1 kilometer ఉంటుంది. అటు సైడ్ ఇటు సైడ్ అక్కడ బాగా ఫోటోషూట్స్ చేస్తున్నారు, గ్యాంగ్ ఎక్కువ ఉంది. అండ్ ఇక్కడ ప్రతి చెట్టుకి నో పార్కింగ్ అనే స్తంభాలకి అన్నిటికి ఉన్నాయి. బట్ మేమైతే కిందికి పార్క్ చేసినాము, రోడ్ కిందికి సైడ్కి లోపలికి లాగా. మంచి ఫేమస్ ప్లేస్ అనమాట. ఎవరు వచ్చినా ఇక్కడికైతే కంపల్సరీ వస్తారు. బీచ్ తర్వాత మెయిన్ బీచెస్ నుంచి మోస్ట్ హ్యాపెనింగ్ బీచెస్ నుంచి అయితే జస్ట్ ఒక 7 kilometers అలా డిస్టెన్స్లో ఉంటుంది. సో ఇదే దగ్గరలో ఉంటుంది. ఇక్కడికి వచ్చేసి మీరు మిగతా ప్లేసెస్ అన్నీ వెళ్ళొచ్చు, నేను చూపించే ప్లేసెస్ అన్నీ. సో ఇలా ఉంటుంది అనమాట. సో మస్ట్ విజిట్ అనమాట. ఈ పేరు నేమ్ కూడా నేను ఇక్కడ యాడ్ చేస్తాను మళ్ళీ. పర్రా రోడ్ అంటారు. సో ఇవి ఎంట్రీ టికెట్స్. అక్కడ క్యూఆర్ మెషిన్ ఉంది, ఇవి స్కాన్ అయితే మనం లోపలికి పంపిస్తారు. ఒక్కొక్కటి 25 రూపీస్ ఉంది. ఏంటిది ఏసీ 5 రూపీస్ అని ఉంది. ఇక్కడ ఉన్నది లైట్ హౌస్. లోపల వెళ్తే ఇంకేం ఉండదు. హిస్టరీ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రం ఇక్కడ వస్తే బాగుంటుంది. అంతేం ఉండదు ఇక్కడ. సో అక్కడ సైడ్ ఈ లైట్ హౌస్ సైడ్ ఇక్కడ సైడ్ వ్యూ పాయింట్ ఉంటుంది. అంతకు మించి ఇంకా ఏముండదు. అక్కడ పైన ఉంటుంది. ఇదంతా ఇలా పైన నడుస్తూ ఉండాలి. ఇదంతా మధ్యలో ఫోర్ట్ అనమాట. ఆ చుట్టూ ఉంది కదా, ఇంకా దాని మీద అంతా నడుస్తూ వెళ్ళొచ్చు. అంతకుమించి ఇంకేముండదు. హిస్టరీ తెలుసుకోవాలి ఇంకంతే. ఆ కింద ఉన్నాయి జైలు అనుకుంటా. జైల్ మ్యూజియం అక్కడ ఉందని ఇందాక బోర్డు చూసాము వేరే సైడ్. అటు సైడ్ అయితే వెళ్ళలేదు, చాలా టైం అవుతుందంట కవర్ చేయడానికి. ఒకసారి ఎంట్రీ అయితే ఎగ్జిట్ అవ్వడానికి చాలాసేపు టైం పడుతుందంట. సో అందుకు వెళ్ళలేదు. సో ఇక్కడ జనాలు ఉన్నారు కదా పైన. అక్కడ వ్యూ పాయింట్ ఉంటుంది, ఇక్కడ సీ వ్యూ పాయింట్ ఉంటుంది, సూపర్ ఉంటుంది. ఇంకా పైన అంతా ఏముండదు, అంతా రొటీన్. అక్కడ నుంచి ఆ వ్యూ కూడా ఏముండదు అంతా. సో మీరు ఒకవేళ వెళ్తే అటు సైడ్ వెళ్ళడానికి ట్రై చేయండి. ఇటు సైడ్ వెళ్ళి ఆ వ్యూ చూడండి, సూపర్ ఉంటుంది, వర్తి అనమాట. ఇంకా అంతకుమించి ఇక్కడ ఏముండదు. రెస్ట్ ఈస్ హిస్టరీ అంతే. సో ఇప్పుడు మనం వచ్చిన ప్లేస్ అయితే లోవర్ అగోడా ఫోర్ట్ అనమాట. ఇందాక విజిట్ చేసింది అప్పర్ అగోడా, అది జస్ట్ అగోడా ఫోర్ట్ అని ఉంటుంది, అప్పర్ అనేమి ఉండదు. దీనికేమో లోవర్ అగోడా ఫోర్ట్ అని ఉంటుంది దీని పేరు. అండ్ ఇక్కడ బీచ్ అయితే అసలు మామూలుగా లేదు. వ్యూ మంచి చెట్లు అవన్నీ చాలా నీట్గా మంచిగా అనిపిస్తున్నాయి. అండ్ ఇప్పుడే మా హోటల్ వాడు కాల్ చేసిండు, చెక్అవుట్ చేస్తారా కంటిన్యూ అవుతారా అని. కంటిన్యూ చేస్తామని చెప్పినాము. అండ్ వేరే హోటల్స్ వెతికినాం కానీ చాలా డిస్టెన్స్లో ఉన్నాయి. మంచి మంచి రిసార్ట్స్ తక్కువ ప్రైస్కే ఉన్నాయి కానీ చాలా దూరంగా ఉన్నాయి. సో అట్లని ఇక్కడే ఉంటాము అని చెప్పేసినాము. బీచ్ అక్కడ చూడండి అసలు మామూలుగా లేదు, చాలా ఇదంతా అసలు వాటర్ వచ్చేసి ఇక్కడ చాలా మూవీస్ కూడా షూటింగ్ చేశారు. హార్ట్ అటాక్ అక్కడ దాకా అదంతా బీచ్, సేమ్ బీచ్. లుక్కిస్ ఉంటుంది కదా, గంటలు గంటలు తెల్లారులు పెట్టారు కదా, అది దీంట్లోనే అనమాట. ఇంకా కొంచెం స్ట్రైట్గా అలా అయితే వస్తుంది. అండ్ ఇక్కడ తాజ్ హోటల్ ఉంది, రిసార్ట్ అసలు స్విమ్మింగ్ పూల్ ఉండి మామూలుగా లేదు, అది కూడా సూపర్ ఉంది. దీంట్లోనే హార్ట్ అటాక్ మూవీ వాళ్ళు దుప్పటి కప్పుకొని తెల్లారులు ముద్దులు పెట్టుకుంటారు చూసారా, అది ఇక్కడే అనమాట. సో
సో దీంట్లోనే చేశారు. ఫుల్ వర్షం పడుతుంది. గోవాలో వెదర్ అయితే అన్ప్రెడిక్టబుల్, ఎప్పుడు వర్షం పడుతుందో ఎప్పుడు నార్మల్గా ఉంటుందో అసలు అర్థం కాదు. సో కాసేపు అయితే మన ఫిషింగ్ రాడ్ కూడా పట్టుకొచ్చారు. కాసేపు మనం ఇక్కడ వ్యూ చూద్దామని అనుకున్నాం, కానీ అసలు ఫుల్ వర్షం పడుతుంది. చూడండి, మళ్ళీ ఇప్పుడే ఎండ కొడుతుంది, కనిపిస్తుందా? ఇంతసేపు వర్షం పడ్డది కదా, విత్ ఇన్ 5 minutes అయ్యింది, మళ్ళీ ఎండ చూడండి ఎలా పడుతుంది. మీకు వేరే వాళ్ళ షాడో చూస్తే కూడా అర్థమవుతుంటుంది క్లియర్గా. సో గోవా ఈజ్ అన్ప్రెడిక్టబుల్ అనమాట. సో అది మ్యాటర్. సో ఇక్కడ నుంచి అయితే వెళ్ళిపోతున్నాము. సో రూమ్లో ఇప్పుడే ఫుడ్ అయితే తినేసి మనమైతే బయటికి వచ్చేసినాము. అండ్ ఇందాక మీకు ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేసిన కదా, లెఫ్ట్ వెళ్తే కండోలిం బీచ్ అండ్ రైట్ వెళ్తే బాగా బీచ్ అనమాట. అండ్ ఇదంతా మోస్ట్ క్రౌడెడ్ ఏరియా అనమాట, కామన్ ఏరియా. అండ్ మొత్తం జనాలు ఉంటారు అండ్ చాలా టైప్ ఆఫ్ స్కామ్స్ ఉంటాయి ఇక్కడ. సో చాలా జాగ్రత్తగా ఉండాలి. వాటర్ స్పోర్ట్స్ అని, టాటూస్ అని, మెయిన్గా టాటూ అయితే నేను ఒకసారి అయినా. అండ్ వాటర్ స్పోర్ట్స్ అని అవి ఇవి ఇంకా ఘోరంగా ఉంటాయి స్కామ్స్. సో ఎవరైనా వస్తే జాగ్రత్తగా ఉండండి ఈ స్కామ్స్ నుంచి. మీకు తెలియని వాటి జోలికి వెళ్ళొద్దు, అంతే సింపుల్. ఇంకా మీకు ఎవరైనా తెలిసిన వాళ్ళు ఏదైనా సజెస్ట్ చేస్తేనే దాన్ని చూడండి తప్ప అంతకు మించి వేరే దాని జోలికి మాత్రం వెళ్ళకండి, స్కామ్కి గురైపోతారు, అదనమాట. సో ఇప్పుడైతే సన్సెట్ అవుతుంది, దాన్ని అయితే మనం చూసి రిటర్న్ రూమ్కి వెళ్ళిపోవడమే. నా సన్సెట్ అన్నా సన్ రైజ్ అన్నా చాలా ఇష్టము. ఇప్పుడైతే చూద్దాం మనం వెళ్ళి. సో మంచిగా అయితే సన్సెట్ అయింది లక్కీగా. ఇంకా కొంచెం క్లౌడ్స్ అడ్డం వస్తున్నాయి, వర్షం పడేలాగా ఉంది. చెప్పాను గోవాలో వెదర్ ఈజ్ అన్ప్రెడిక్టబుల్ అని, అదనమాట మ్యాటర్. సో ఇంక చూసేసుకొని మంచిగా వెళ్ళిపోవడమే. చాలా క్రౌడెడ్ ఉందన్నమాట. ఈవినింగ్ టైంలో ఏంటంటే ఎక్కువ రష్ ఉంటుంది బాగా. బీచెస్ మొత్తం క్రౌడెడ్ ఉంటాయి. ఇప్పుడు ఇది ఏమంటారు, రెయినీ సీజన్ కాబట్టి ఎవరిని లోపలికి అయితే అలౌ చేయట్లేదు. ఆ బీచ్లో ఆడుకోవడానికి కానీ దేనికి లోపలికి అలౌ చేయట్లేదు. చూడడం అండ్ ఇక్కడ నుంచి ఇంకా వెళ్ళిపోవడం అంతే. ఆ సన్ ఇంకా కొంచెం కిందికి వస్తే ఇంకా బాగుంటుండే.